ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో నకిలీ విత్తనాల మూట గుట్టురట్టు చేశారు పోలీసులు. కర్ణాటక నుంచి తెలంగాణకు తరలిస్తున్న 60 లక్షల విలువైన 200 కేజీల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ముఠాలోని 3 నిందితులను అదుపులోకి తీసుకోగా ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు ఎస్పీ శ్రీనివాసరావు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మొత్తం నెట్వర్క్ ను పట్టుకుంటామన్నారు. సమాచారం మేరకు మనం ఈరోజు కాగజ్నగర్ పెద్దవాగు దగ్గర ఒకటి సస్పెక్టెడ్ లారీ ఒకటి మనం ఐచర్ వన్ ఒకటి పట్టడం జరిగింది. సో దీని పరిస్థితి చూసినప్పుడు మనకు అందులో 20 క్వింటాల కాటన్ సీడ్, ఫేక్ కాటన్ సీడ్ మనం గుర్తించడం జరిగింది. దాని వర్తు 60 లక్షల రూపాయలు. సో ఇమీడియట్గా అతను ప్రశ్నిస్తే అది కర్ణాటక నుంచి తీసుకొస్తామని చెప్పారు. గజనగర్ ఘాట్ అని కర్ణాటక ఏరియాలో అక్కడ గుడ నుంచి వస్తున్నది తెలిసింది. సో అతన్ని పట్టుకొని మనం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా అతని పేరు మెయిన్ ఎక్కువ వచ్చి కొత్తపల్లి శివారెడ్డి అని ఇతను ఇక్కడ లోకల్ కాకినాడ ఉంటాడు. ఈయన అక్కడ తెప్పిస్తున్నాడు. సో దాంతోపాటు ఒక డ్రైవర్ లక్ష్మణ్ అని చెప్పి డ్రైవర్ ఐచర్ డ్రైవరు, దాంతోపాటు సంతోష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. సో మొత్తానికి మూల కారణం ఒక A4 ఇప్పుడు అప్లానింగ్ ఉన్నాడు. ఆయన పేరు వేణుగోపాల్ రెడ్డి. ఈయన సిరిసిల్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి. వీరంతా కలిసి ఒక గ్యాంగ్గా ఏర్పడి మన కర్ణాటక ప్రాంతంలో తీసుకొచ్చి ఇక్కడ మన చుట్టుపక్కల అమ్మాలని చెప్పి ప్రయత్నంతో పాటు తెచ్చడం జరిగింది. సో వాళ్ళు మన రోజు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు సీజ్ చేయడం జరిగింది కాటన్ సీడ్.